ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరः మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. శ్రీ విష్ణు సహస్రం 86వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. వైకుంఠ సుపర్ణ సంవాదం విన్న తరువాత ధర్మరాజు తన మనస్సులో విష్ణుస్వరూపులెవరు అనే ఆలోచన చేశాడు. విష్ణుస్వరూపాయ వరాయ అంటారు గనక వరునిలో విష్ణుతత్వాన్ని ఎలా దర్శించాలి తెలుసుకుందాము అని పితామహ కన్యాదానానికి వరుడు ఎటువంటి వాడు కావాలో తెలియజేస్తారా అని సవినయంగా అడిగాడు. భీష్ముడు, నాయన, ఈ విషయంలో అష్టావక్రుడు వరుడుగా ఉన్న సంఘటన ఉపకరిస్తుంది, చెబుతాను విను అని చెప్పసాగాడు. అష్టావక్రుడు వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్య సాధన చక్కగా ఆచరించిన ఉత్తముడు, జ్ఞాని. ఆయన వదాన్యుడు అనే ఒక గొప్ప తపస్వి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మీ కుమార్తె సుప్రభను వివాహం చేసుకోగోరుతున్నాను, మీ అభిప్రాయం చెబుతారా అని అడిగాడు. నాయన, నీ రూప గుణాలు, వంశం, శీలం, విద్య సాటి లేనివని నాకు తెలుసు. నీకు ఒక సుముహూర్తంలో మా అమ్మాయిని ఇస్తాను, అంతలోపు ఉత్తర దిక్కుకు వెళ్ళిరా అన్నాడు. మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అని అష్టావక్రుడు అడుగా, ఆయన, అక్కడ కుబేరుని పట్టణం ఉంది, దాన్ని దాటాలి. హిమాలయాల్లో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసిన చోటు చాలా పవిత్రమైంది. అది కూడా దాటి వెళ్తే నీప అరణ్యం, కడిమి చెట్ల వనం కనిపిస్తుంది. అందులో ఒక పుణ్యమూర్తి, ప్రౌఢ యువతి, పవిత్ర స్వభావ నివసిస్తూ ఉంటుంది. సగౌరవంగా ఆమెను దర్శించి వచ్చిన వెంటనే సంతోషంగా మీ వివాహం జరిపిస్తాను అన్నాడు. అష్టావక్రుడు ఆయన అభిప్రాయం తెలుసుకొని సరేనని బయలుదేరి ఆ రాత్రికి బాహుదా నదీ తీరానికి చేరుకొని అక్కడ విశ్రమించి మరుసటి రోజు కుబేరుని పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు చేసి రంభాది అప్సరసల నాట్యాలతో ఇంకా అనేక వినోదాలతో సేవింపగా ఆ మునీంద్రుడు అసంగుడై 1 సంవత్సర కాలం అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కుబేరుడు, మునీంద్ర, మీకు ఏం కావాలి అని సవినయంగా అడుగ్గా, నాకేమీ అక్కర్లేదు, ఒక మునీశ్వరుడు చెప్పిన పని కోసం వెళ్తూ నీతో వేడుకగా నిలిచాను అంతే. నీవు నిత్య సంపదతో ఉన్నతుడవై వర్ధిల్లు అని ఆశీర్వదించి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ కైలాస శిఖరానికి నమస్కరించి ప్రదక్షిణగా ముందుకు సాగి ఆ కడిమి చెట్ల వనానికి చేరుకున్నాడు. అది ఒక అద్భుతమైన నగరం. బంగారంతోనూ మణులతోనూ మెరిసిపోతున్న సౌధాలు ఎన్నో ఉన్నాయి. వాటి మధ్యలో వాటికంటే సమున్నతమై అన్ని విధాల వైభవోపేతమైన సౌధానికి వెళ్ళి తన పేరు చెప్పగానే సౌందర్యవతులు కొందరు పరుగెత్తి వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతూ అంతఃపురంలోకి తీసుకువెళ్ళారు. ఆయన వారి తళుకు వెళుకులేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి అక్కడ రత్నపర్యంకం మీద ఆసీనురాలై ఉన్న పవిత్ర మూర్తిని చూచి శుభం భూయాత్ అని ఆశీర్వదిస్తూ నిలిచాడు. తెల్లని స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి కనకాభరణ గంధమాల్యాదులతో సౌందర్య రాశి అయి ఆకర్షిస్తున్న ప్రౌఢ వయస్కురాలైన ఆమె స్వాగతం పలుకుతూ ఎదురు వెళ్ళి తోడుక్కొని వచ్చి తన రత్న పర్యంకం మీద ఆయన్ను కూర్చోబెట్టి పద్ధతి ప్రకారం అర్ఘ్యపాద్యాదులతో ఆదరించి తాను మరొక పర్యంకం మీద కూర్చున్నది. అష్టావక్రుడు చుట్టూ కలయదూచి
ఆ కన్యల విలాస విభ్రమ వికారాలు చూడ్డం ఇష్టం లేక వీరంతా ఇక్కడెందుకు అన్నాడు. ఆమె వాళ్ళందరినీ పంపించి తానొక్కతే ఆయనతో తగిన విధంగా మాట్లాడుతూ ఉండగా రాత్రి అయింది. ఆయనకు వేరుగా శయ్యాధికం ఏర్పాటు చేసింది. కానీ అర్ధరాత్రి ఆమె అసభ్యంగా ప్రవర్తించింది. అయినా తాను నిగ్రహంతో ఉండి ఆమెకు స్త్రీ ధర్మాలను చెప్పాడు. వాటికి ఆమె ప్రతి సమాధానం చెబుతూ ఉండగా, నీవు అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయి ఉన్నావు, నేను వెళ్తాను అన్నాడు. నీవు వచ్చిన పని తీరిన తర్వాత వెళ్దువు గాని అని ఆమె నిర్బంధించగా, నీవు ధర్మబద్ధంగా ఉంటే ఉంటాను అని ఆమెను గట్టిగా అడ్డగించి మనస్సులో ఈమె ఎవరో శాపగ్రస్త అయిన అప్సరస కావచ్చు, అయినా ఈ విచికిత్స నాకెందుకు అని అనుకొని మౌనం వహించాడు. రాత్రి గడిచి తెల్లవారింది. ఆమె సవినయంగా ఆయన అనుమతితో ఆయనకు స్నానాధికం చేయించింది. ఆయన నిర్వికారంగా సంధ్యావందనం అగ్నికార్యం చేసుకున్న తరువాత అమృతోపమానాలైన అన్నపానాలతో తృప్తిపరచి తాను కన్యనని వివాహం చేసుకోమని ధర్మ మార్గంలో అడుగుతున్నట్లు ప్రవర్తించింది. ఆయన నిన్ను నీవే ఇవ్వడం ధర్మం కాదు అని చెబుతున్నంతలో అంతవరకు ప్రౌఢ వయస్కురాలిగా ఉన్న ఆమె 16 ఏళ్ల పడుచుగా మారింది. అయినా అతడు చెలించకుండా, ఈ అనృతవర్తనములేలా ఉన్న నిజంబు నీ తలంపును నిన్నున్ తోయజలోచన చెప్పుము పోయద పనులు గలవు అనిచిపుచ్చుము నన్నున్. ఈ మోసాలెందుకు? ఉన్న నిజం చెప్పు. నీ ఆలోచన ఏమిటి? నీవెవరు? యథార్థం చెప్పు. చాలా పనులున్నాయి, వెళ్ళాలి, నన్ను పంపించేయి అని అష్టావక్రుడు స్థిరంగా పలికాడు. అప్పుడు ఆమె చాలా సంతోషించి, పుణ్యాత్మ, నిన్ను పరీక్షించమని వదాన్య మునీంద్రుడు నన్ను నియోగించాడు. నేను ఉత్తర దిక్ దేవతను. నీ నిష్ఠ చూచాను. దీనితో ఆ మునీంద్రుడు కూడా చాలా సంతోషించి నిన్ను మెచ్చుకుంటాడు. నన్ను వేరుగా భావించవద్దు. వెళ్ళి సుప్రభాదేవిని వివాహం చేసుకొని సుఖంగా జీవించు అని ఆశీర్వదిస్తూ ఉండగా అష్టావక్రుడు ఆ దేవతకు నమస్కరించి వెళ్ళాడు. వదాన్యుడు అన్నీ తెలిసి కూడా విశేషాలు అడుగగా జరిగిందంతా చెప్పి అష్టావక్రుడు ఆయన కుమార్తెను వివాహం చేసుకొని భోగభాగ్యాలను కీర్తి గౌరవాలను పొంది ప్రసిద్ధుడయ్యాడు అని భీష్ముడు వివరించగా ధర్మరాజాదులందరూ అష్టావక్రుని ధార్మికతను ప్రశంసిస్తూ వరుని విష్ణుతత్వాన్ని గుర్తించారు. లోకంలో సాధారణంగా యువతీ యువకులలో మనకు కనిపించే గుణం మన్మథ వికారం. అయితే పరమేశ్వరుడు మొదట మన్మధుణ్ణి దగ్ధం చేసి తర్వాత వివాహం చేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న తరువాతనే వారికి మన్మధుడు జన్మించాడు. ఇద్దరికీ వివాహ సమయంలో వరుడుగా ఉన్న దశలో మన్మథ వికారం లేని ఉదాత్త స్థితి ఉంది. వారికి మన్మథుడు ఒక సేవకుడిలాగా కావాలనుకుంటే వస్తాడు, వద్దనుకుంటే రాడు. అందుకే ఈ అష్టావక్రుని కథలో కుబేరుని పట్టణంలో వైభవాలు, ఉత్తర దిగ్దేవత సౌధంలో సౌందర్యాలు అతనికి మనోవికృతి కలిగించలేకపోయాయి. కైలాస శిఖరంలో పరమేశ్వర దర్శనంలో ఆయన పొందిన జ్ఞానం అదే. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చేసే విద్యాబోధనలో లోపాలు చెప్పిన ధైర్యశాలి. అయితే ఆ అవినయానికి ఫలంగా తండ్రి శపించగా 8 రకాల వంకరలతో వికారమైన ఆకారంతో జన్మించాడు. అందుకే అష్టావక్రుడు అన్నారు. అయితే జ్ఞానిగా ఆయన అష్టసిద్ధులను సాధించాడు. అష్టైశ్వర్య సంపన్నుడయ్యాడు. అదే ఆయన తేజస్సు. పిల్లనిచ్చిన మామ వదాన్యుడు ఆయనలో ఈ తేజస్సునే చూచి పై వక్రతను పట్టించుకోకుండా
ఆయన మనశ్శక్తిని పరీక్షించాడు. అష్టావక్రుడు విజయం సాధించి నిజమైన విష్ణురూపుడైన వరుడయ్యాడు. ఓం నమో వెంకటేశాయ.